కాదు ఈ డ్రెస్ వేసారు కదా మధ్యలో స్టైల్ గా పాకెట్ లో చేతులు పెడతాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్యాంట్ కి జోబు ఉండే అప్పుడు ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు ఏది దొరకట్లేదే. రవి వాళ్ళు షెడ్యూల్ గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తున్నారు, నీకు అర్థం కాలేదా? కొంతమంది గోవాకి వెళ్తారు, కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. వెళ్ళింది 10 సంవత్సరాలకు ఒక్కసారి. ఆయన చూడు ఆ గోవా 10 రూపాయలు గ్లాసెస్ పెట్టుకొని అప్పటి నుంచి ఏదో ఆఫర్ జీ అని పిలుస్తారు, మరీ మీరు నాకు మ్యాచింగ్ వేసుకొచ్చేసి అట్లా తప్పండి. కాదు, మీరు నాకు ఫోన్ చేసి అడిగారు ఏ కలర్ వేసుకుంటున్నావు, నువ్వు బ్లూ చేస్తే బ్లూ తో పింక్ మ్యాచ్. అవన్నీ చెప్పకూడదు, నేను అడగాలి, మీరు ఏదో సమాధానం చెప్పాలి. మళ్ళా నాకు ఫోన్ చేసి ఒకే ఎపిసోడ్ నేను ఆఫర్ బై యాంకరింగ్ చేయాలని కూడా అడుగుతుంటది అప్పుడప్పుడు. అవునా? సీరియల్ తో నిజంగా సీరియస్ గా తీసుకోను, పోతే పోని ఇది కావాలి మాకు. పోతే పోని చేతియన్ మరి సరే. నాకు ఒక స్టెప్ నచ్చింది, అది అయ్యండి. నేను చెప్పాను కరెక్ట్ ఆ స్టెప్ పట్టుకుంటుందని. సార్ ఆవిడ నడుము చూపెట్టింది, నడుము మీద వైలిన్ వాయించమని, మీరేమో చెయ్యి మీద ఫోకస్ పెట్టారు. జనరల్ గా అమ్మాయి నడుము వైలిన్ తీగలా ఉంటది కానీ ఇక్కడ మొత్తం వైలినే ఉంది కాబట్టి మీరు దాని మీద ఇట్లా చాలా మంది డ్రమ్స్ అంటారు తెలుసా. నీవు ఒకటి అబ్జర్వ్ చేయలేదు, శ్రీలలిత గారితో వేసినప్పుడు జస్ట్ ఇలా అయినా శ్రీలలిత గారితో చేసినప్పుడు స్టెప్స్ ఇప్పుడు ఎమోషన్ ఉంది, నాతో మోషన్ ఉంది అంతే. దాంతో చేస్తే నర్వస్నెస్, దీంతో చేస్తే ఆనందం. దీంతో అనకూడదు, ఆవిడతో అనాలి. మాకున్న క్లోజ్నెస్ కి అది ఇది అంటారు, తప్పేంటి? ఏం లేదు కదా. నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అసలు ఈ దసరాకి. అలా అలా ఏం కాదు, ఇక్కడ రా దగ్గరికి రా. దేవుడు ఆదరిస్తున్నాడు. ఏమైంది? అలా ఏం లేదులేండి, వదిలేండి. ప్రతి జాతరకి ఎమోషనల్ అవుతావు నేను. మీకు తెలియదు నిజంగా, నేను అంటే జాతరకి జస్ట్ రెడీ ఇలా వెళ్ళానంటే ఒకరి తర్వాత రోజు వెనకాల నుంచి రోహిణి ఐ లవ్ యూ అనుకుంటూ జాతరలో ప్రతి ఒక్కరు నన్ను అంటుంటే నేను అసలు మేనేజ్ చేయలేక చచ్చిపోయి అసలు ఎమోషనల్. అప్పుడే నిద్ర లేచావా, దానికి ముందు లేచావా? ఇంకో ఇలాంటి అబ్బాయిలే పోకరి వధువులు, అసలు ఒకదాని తర్వాత ఒకటి అంటూనే ఉండేవాళ్ళు అనమాట. అదే ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు చచ్చిపోతున్నారు, నువ్వు ఒకటే మిగులుతున్నావు. ఈయన కూడా ఫోన్ చేశాడు, మ్యాచింగ్ వేసుకొస్తా నీకు, మ్యాచింగ్ వేసుకొస్తా నీకు. నేను సోఫా మ్యాచింగ్ అన్నా, నీ మ్యాచింగ్ అనలా. నేనే స్వయంగా వచ్చి ఆఫర్ ఇచ్చి డాన్స్ చేయమంటే యు రిజెక్టెడ్ మీ. అందుకే ఆ ఆఫర్ ని చూసి ఈ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. ఇదే ఆఫర్ జీకిస్తే కళ్ళకు అద్దుకొని తీసుకున్నాడు. రోహిణితో ఎందుకురా డాన్స్ అయ్యో? పొద్దున్నే వాడిచ్చావంట రూమ్ లోకి వెళ్ళి. నేను ఏమన్నానంటే వెళ్ళి ఎవరికైనా టిఫిన్ పెట్టు, మన దగ్గర మిగిలిపోయింది కదా అంటే నీ దగ్గరికి వచ్చాడు. అది ఆఫర్ నువ్వు ఇచ్చేసేసి ఈ ఆఫర్ తో డాన్స్ చేస్తే వాడు అట్టవుడా? అంటే అది వెరీ గుడ్. సిద్ధు చాలా స్లో ఉన్నాడు. సిద్ధు నీ సబ్బు స్లోవా ఏంటి? ఇవా ఆడవాళ్ళు చేసే పనులు ఫస్ట్ క్లాస్ చేస్తాడు. ఆల్రైట్, లాస్ట్ 150 seconds. హాఫ్ టైం అయిపోయింది. అందులో నూనె వేస్తాము, అందులో ఉండాలి. బాగా ఎంజాయ్ చేస్తా సిద్ధు. మొత్తం వైల్డర్నెస్ లో పాపలా చేపలా? పాపల్ని కూడా అబ్బో చూసాను భయ్యా. విష్ణు గారు విన్నారా? విన్నాను, చూసాను. ఇంకేమంటాం లేండి 6 సంవత్సరాలు అయ్యాక. 30 సెకండ్లు. 30 సెకండ్లో చాలా చేయొచ్చు సిద్ధు. ఆయనకే తెలుసు.
5, 4, 3, 2, 1. Time up. 54 అన్న ఇక్కడ 4 చేయడానికే పైన కింద పడ్డారు. 4 ఏంటి బానే చేశారు. బానే చేశారన్నది కాబట్టి లెట్స్ వెల్కమ్ ది జడ్జ్ నో రోహిణి. కౌంట్ చేస్తా. ఓకే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 ఉన్నాయి. 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 19 ప్రమిదలు ఇవి చెక్ చేయండి. ఒక నిమిషం లెక్క పెడతాను తర్వాత. అంటే ఇది ఏ ఊర్లో అంటే ఇది బాగాలేదన్నట్టే కదా. అంతేగా. ఓకే నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 ప్రమిదలు చేశారు. కొంచెం వంగిన ఇవాళ. అంటే 17 కరెక్ట్ గా ఉన్నాయా మధ్యలో చూడండి అవి. కరెక్ట్ గానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కొంచెం 2 ఎక్స్ట్రా చేశారు కాబట్టి. దసరా అంటే చెడు మీద మంచి గెలవడం. మంచి గురించి మాట్లాడుతున్నాం, మంచి గెలిచింది అని అంటే ఎక్కడో అక్కడ చెడు ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆ చెడు మీద ఫోకస్ చేద్దాం. దాని తర్వాత మంచి ఎంత బాగుంటుందో చూపెడదాం. కాదు రవి, చెడు గురించి మాట్లాడదాం. చెడు గురించి మనం నా వైపు చూస్తున్నావేంటి అస్తమాను? చెడు అనగానే అందరూ నీ వైపే చూసాం. నీకు ఆఫర్ బైకి లవ్, డీప్ లవ్, గాఢమైన ప్రేమ. ప్రేమ సముద్రంలో ఎక్కడో మధ్యలో లోపల ఓషన్ 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 లో మధ్యలో ప్రేమించుకుంటున్నారు. ఓషన్ లో ప్రేమ చేపలు. కేసీ ఏమో ఓషన్ లో. కానీ నాకు అర్థం కాంది దీనికోసం నువ్వు పిచ్చోడ్లాగా ఎందుకు తయారయ్యావు? సిద్ధునే కాదు ఇలా చాలా మంది నా కోసం పిచ్చోళ్ళు అయిపోయారు. జనరల్ గా పిచ్చోళ్ళు కదా నేను వెనకబడేది. ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ ఆరిఫ్ గారు చేసి చూపెడతారు. జనరల్ గా ఏంటంటే అందరి ఆవిడని భార్యని పోల్చాలి అంటే ఒక గుణపంతోనే పోల్చొచ్చు. గుణపం ఒకటేసారి దింపేస్తుంటారు కదా. మహి నువ్వు గుండ్రాయే కిచెన్ లో గుండ్రాయి ఉంటది కదా, వెల్లుల్లి అది ఇది దంచుతూ ఉంటాం. ఇలాగే నశ పెడుతూ ఉంటాడు. సుత్తి కొడతా ఉంటాడు. ఇంట్లో గుండ్రాయిలా కూర్చుంటాడంట ఏం చేయకుండా. అలా అయితే కాదు. నీ గురించి కాదు, మేమిద్దరం మాట్లాడుతున్నాం, మధ్యలో ఎందుకు? మైకాలకిచ్చి మీరు చెప్పండి. చెప్పు విష్ణు, మీ ఆయన్ని ఏ ఆయుధంతో? పెద్ద కటింగ్స్ ఇచ్చే కటింగ్ ప్లేయర్. కటింగ్ ఇచ్చే కటింగ్ ప్లేయర్ అంట. భయ్యా అందులో అయితే ప్లేయర్ ఉంది భయ్యా. నువ్వు ఎంత మంచి ప్లేయర్ అందరికి తెలుసు. ఇప్పుడు మా చెల్లెలు భుజకర్ర